పోలీస్ ఏం మా వాళ్ళ చేస్తున్నారు సైడ్ సార్? నుంచి ఎవరైనా సార్ ఒక్క నిమిషం, అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా ఇంకా నెక్స్ట్ పార్ట్లోకి వద్దాం. పోలీస్ ఏం చేస్తున్నారు? సో అదే ఇప్పుడు నేను అనేది పోలీస్ ఐడెంటిఫికేషన్ మీ చేస్తున్నారు నాయకుడే కాబట్టి చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు హోంమంత్రి గారి తీరు మీద, పోలీసుల తీరు మీద. సరే, ఇంక వీళ్ళు మారర్లే అనుకుని ఆయన అడగటం కూడా మానేశాడు. అలా అలా ఏం ఉండదులేండి, అలా ఏం ఉండదు. పోలీస్ పర్సనల్ అనేది చాలా రకాలైన ప్లస్ మైనసెస్ తో ఉంటుంది. అంటే కొందరు గత గవర్నమెంట్ కు అనుకూలంగా ఉన్న వాళ్ళను మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని పక్కన పెడుతూనే ఉంటాము. అట్ ది సేమ్ టైం మనకున్న సంఖ్య తక్కువ, యాజ్ యు నో, బికాజ్ ఐపీఎస్ క్యాడర్ కు సంబంధించిన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చే లెస్ నెంబర్ తోనే వాళ్ళని పని చేయించుకోవాల్సి వస్తుంది. అందరినీ పక్కన పెట్టిస్తే ఉన్న వాళ్ళకు ఒక రకమైన మంచి పని చేసే వాళ్ళకు రివార్డులు ఇస్తూనే, బాగలేని వాళ్ళని పక్కన పెడుతూనే ఇంకొంచెం మన పోలీస్ పర్సనల్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అది మన చేతుల్లో లేదు కదా. సో ఆ స్థాయి క్యాడర్ కు సంబంధించిన వ్యక్తులు కూడా క్లీన్ గా పని చేస్తే మనకు ఇలాంటి సమస్యలు రావు. సో ఆ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. ఏది విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ కిరణ్ గారు, సో లా అండ్ ఆర్డర్ ఇష్యూ అండి. ఇవాళ రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఆ 15,000 మంది ఒకళ్ళని మినహాయిస్తే 14,999 వీళ్ళ వ్యవహారం ఏంటి? రెండోది